హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ సిక్స్లో స్వాగతం. మీరు తమిళంలో చూసారు కదా, లియన్. ఈ లియన్ అని ఈ మధ్యన సైబర్ క్రైమ్ నోటీస్ అని చాలా మందికి మెసేజ్లు వస్తున్నాయి అనమాట. అసలు ఈ లియన్ అనే ఈ నోటీసు ఏంటిది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం మనకు వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏం చేయాలి, దీని గురించి అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను అనమాట. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అసలు ఈ లియన్ అంటే ఏంటంటే ఆస్తి మీద హక్కు అనమాట. అంటే ఏ ట్యాక్స్ లో కట్టకుండా, గవర్నమెంట్ ఏ ట్యాక్స్ లో కట్టకుండా మనీని ఇల్లీగల్ గా ట్రాన్స్లేషన్ చేస్తున్న వాళ్ళకి, అంటే మీ నుంచి ఫర్దర్ గా ఇల్లీగల్ గా అకౌంట్లకి మనీ వెళ్ళినా, ఇల్లీగల్ అకౌంట్ల నుంచి మీ అకౌంట్ కి మనీ ట్రాన్స్లేషన్ అయినా, ఇటువంటి జరుగుతున్నప్పుడు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు కోర్టు నుంచి ఈ లియన్ అనే నోటీస్ ని పంపిస్తారనమాట. అయితే ఈ నోటీసులు ఎక్కువ వచ్చేది ఎవరికంటే ఈ ఆన్లైన్ సైట్లలో గేమ్లు ఆడుతున్న వాళ్ళకి. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తానేనంటే, ఈ సైబర్ క్రైమ్ నోటీసులు లియన్ అని చెప్పేసి మీ అకౌంట్ వాట్సాప్కి కానీ లేదా మీ మెసేజ్లు మామూలు మెసేజ్లకు కానీ వచ్చినాయి అంటే అవి ఫేక్ మెసేజ్లు. ఎందుకు అంటే కొంతమంది స్కామర్లో ఏం చేస్తున్నారంటే దీన్ని అదునుగా తీసుకొని మీకు వాట్సాప్కి మామూలుగా మెసేజ్లు పంపించి మీకు ఒక ఫారం లాంటిది వస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ ఇలా ఫారం చాలా మందికి నోటీస్ ఇలా వచ్చి ఉంటది. అయితే ఈ నోటీస్ ని ఏం చేయాలంటే మీరు రాగానే భయపడతా ఉంటారు. భయపడి ఏం చేస్తారంటే ఆ లింకుల్ని క్లిక్ చేస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇలా ఫారం కింద వస్తుంది. ఒక్కోసారి లింక్ ని క్లిక్ చేసినా సరే మీ డేటా హ్యాక్ అవుతుంది. ఒక్కోసారి మీరు ఇలా రాగానే, మీరు ఆల్రెడీ గేమ్స్ లో ఆడినోళ్ళు కాబట్టి ఇటువంటి నోటీస్ రాగానే మీరు చాలా కంగారు భయపడిపోతారు. భయపడిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఫారం పూర్తి చేయమని చెప్పేసి మీకు ఇటువంటి ఫారం రాగానే మీరు సరే ఏదో ప్రాబ్లం జరిగిపోయిందేమో, ఆ ఫారం పూర్తి చేసి పంపించేస్తే కనుక ఈ కేసు నుంచి ఇది ప్రాబ్లం తప్పుకుంటామేమో అన్న మీ భయంతో ఏం చేస్తారంటే ఈ ఫారం అంతా కూడా పూర్తి చేసేసి మీరు పంపించేస్తారన్నమాట. అయితే ఈ ఫారంలో మీ పర్సనల్ డేటా అంతా కూడా పూర్తి చేసి పంపించాలి. అయితే ఇది ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఈ స్కామర్లో మీ డేటాని మొత్తం కూడా హ్యాక్ చేస్తారన్నమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు ఆడే ఈ సైట్, గేమ్స్ ఆడే సైట్లో వాళ్ళలో మీరు డబ్బులు విత్డ్రా పెట్టుకున్న తర్వాత, మీరు ఎక్కువ అమౌంట్ విన్ అయిన తర్వాత మీకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళే మీకు ఇటువంటి నోటీసులు పంపించి మీ అకౌంట్లో డబ్బులు రాకుండా మళ్ళీ మీ ఆడే సైట్లోనే డబ్బులు ఇచ్చేసి మీకు పంపిస్తుంటే ఇలా కేసు కింద వస్తుంది, మరి ఏంటో ఒకసారి చూసుకోండి, మీకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మీ బ్యాంక్ అని చెప్పేసి వీళ్ళే ఇటువంటివి కూడా పంపించి మిమ్మల్ని స్కామ్ చేస్తూ ఉంటారన్నమాట. నిజం చెప్పాలంటే ఇటువంటి నోటీసులు, సైబర్ క్రైమ్ నోటీసులు అన్నవి ఈ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు మీ వాట్సాప్కి కానీ మామూలు మెసేజ్లకు కానీ ఇటువంటి నోటీసులు పంపించరు. ఇంకా కొంతమంది బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అవటం, ఫ్రీజ్ అవటం, మైనస్ బ్యాలెన్స్ అవుతాం జరుగుతున్నాయి. అయితే ఇది మట్టికి మీ అఫీషియల్ గా మీ బ్యాంక్ వాళ్ళు చేసిందే అవుతుంది. ఇటువంటి నోటీసులు మట్టికి, సైబర్ క్రైమ్ నోటీసులు మట్టికి మీ వాట్సాప్ కానీ మామూలు మెసేజ్లు కానీ వచ్చినాయంటే అది స్కామర్ల పని అని అర్థం చేసుకోండి. అయితే ఒరిజినల్ గా ఇలా సైబర్ క్రైమ్ నోటీసులు రావా అని అడిగితే తప్పనిసరిగా వస్తాయి. తప్పనిసరిగా ఇల్లీగల్ మనీ ట్రాన్స్లేట్ చేసినప్పుడు, సైబర్ క్రైమ్ నిఘాలో పడ్డప్పుడు మీకు తప్పనిసరిగా కేసు అవుతుంది, మీకు నోటీసులు వస్తాయి. అది ఆ నోటీసులు ఎలా ఉంటాయంటే నాకు చెప్పినట్టు అఫీషియల్ గా వాట్సాప్ కి మామూలుగా రావు. మీకు డైరెక్ట్ కాల్ చేస్తారో లేదంటే మీ ఇంటికి నోటీస్ వస్తుంది. అర్థమైందా? మీ ఇంటికి నోటీస్ వస్తుంది, అంతే తప్ప ఇలా వాట్సాప్లో ఇలా మెసేజ్లు, మామూలు మెసేజ్లో ఇలా సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ బ్యాంక్ నుంచి కానీ ఎటువంటి రావు. అఫీషియల్ గా వస్తుంది. ఏది వచ్చినా బ్యాంక్ నుంచి అఫీషియల్ గా మీ ఇంటికి వస్తుంది, లేదంటే మిమ్మల్ని ముందు ఎంక్వైరీ చేసి తర్వాత నోటీస్ వస్తుంది. అంతే తప్ప ఇటువంటి ఫేక్ మెసేజ్లను ఓపెన్ చేసి మీ డేటాని ఈ స్కామర్ల చేతిలోకి పెట్టకండి, దయచేసి చెబుతున్నాను. మరి నిజంగా నోటీస్ వస్తే ఎలా తెలుసుకోవాలి అంటే మీకు విషయం చెప్తున్నానండి. మీకు నిజంగానే సైబర్ క్రైమ్ కనుక కేసు అయ్యిందంటే మీ మీద, మీకు ఇలా సైబర్ క్రైమ్ నుంచి మీ వాట్సాప్కి మెసేజ్లు ఎలా రావన్నమాట. మీరే బ్యాంక్ అయితే ఈ గేమ్స్ లో సైట్ లో ఇచ్చారో ఆ బ్యాంక్ అఫీషియల్ గా మీకు మెసేజ్ చేస్తుంది అనమాట. మీ మెయిల్ కానీ మీ పర్సనల్ గా మీరు ఆ బ్యాంక్ కి ఇచ్చిన ఫోన్ నెంబర్ పర్సనల్ గా అఫీషియల్ గా బ్యాంక్ నుంచి నోటీస్ వస్తుంది అనమాట.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నోటీసు రాకముందు, ఈ నోటీసులు రాకముందే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతాం, బ్లాక్ అవుతూ, మైనస్ బ్యాలెన్స్ అవుతూ జరుగుతుంది. అంతే తప్ప నోటీసు వచ్చిన తర్వాత ఇటువంటివి జరగవు. మీకు ఇది జరగకుండా, ఇటువంటి మైనస్లు ఇటువంటి జరగకుండా మీకు నోటీస్ వచ్చింది అని అంటే, మీ వాట్సాప్ కానీ మామూలు మెసేజ్ కానీ ఇటువంటి నోటీస్ వచ్చిందంటే ఇది ఈ స్కామర్ల పని అనమాట. మీరు మీ డేటాని హ్యాక్ చేయడానికి మీరు ఆ అన్న లింక్ని వాళ్ళు పంపించిన ఆ లింక్ని ఓపెన్ చేస్తే హ్యాక్ చేయడానికి, లేదా మీరు ఆ ఫారాన్ని వాళ్ళు పంపించిన అటువంటి స్కామ్ ఫారాన్ని మీరు ఫిలప్ చేస్తే మీ డేటాని అంతా కూడా హ్యాక్ చేయడానికి, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని దెబ్బటానికి వీళ్ళు చేసే స్కామ్ అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ వాట్సాప్ కానీ, మీకు మామూలు మెసేజ్లకు కానీ మీకు ఏదన్నా ఎటువంటి నోటీసులు వస్తే వెంటనే మీరు ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేయకండి. అర్థమైందా? ఓపెన్ చేయకండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ డేటా అంతా హ్యాక్ అవుతుంది. ఒక్కోసారి డైరెక్ట్ నోటీస్ కిందనే పంపిస్తూ ఉంటారు ఈ వాట్సాప్కి మిమ్మల్ని బెదిరించడానికి. మీరు అటువంటిప్పుడు మీరు ఆ ఫారం పూర్తి చేసేసి మీరు కనుక పర్సనల్ డేటా అంటే ఇచ్చేసారంటే కనుక వాళ్ళు మీ బ్యాంక్ని హ్యాక్ చేస్తారు. ఒకవేళ మీరు వచ్చిన ఆ నోటీసు ఒరిజినల్‌గా కాదని తెలుసుకోవాలనుకుంటే, మీరు ముందుగా చేయవలసింది మీ బ్యాంక్‌కి వెళ్ళాలి. మీ బ్యాంక్‌కెళ్ళి నాకు ఇటువంటి నోటీస్ వచ్చింది. మీ బ్యాంక్ ఇలాగా ఫ్రీ చేస్తున్నాము అని చెప్పేసి నోటీస్ వచ్చింది సైబర్ క్రైమ్ పోలీస్ నుంచి. ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళని అడిగితే, వాళ్ళు మీ అకౌంట్‌ని చెక్ చేసి క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. లేదంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సైబర్ క్రైమ్ నోటీస్ ఇలా వచ్చింది సార్, ఏంటి ఇది అని చెప్పేసి మీరు ధైర్యంగా వెళ్ళి చెప్తే వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు. అంతే తప్ప మీకు ఏది పడితే వచ్చిన ప్రతి లింక్ని కానీ, పీడిఎఫ్లు కానీ ప్రతి దాన్ని కూడా మీరు ఫిలప్ చేసేసి మీ డేటాని అంతా కూడా పంపించారంటే మొత్తం మీ డేటాని హ్యాక్ చేసేస్తారు ఈ స్కామర్స్. కొంతమందికి ఆడకపోయినా సరే, కొంతమంది ఈ గేమ్స్లు ఇటువంటి సైట్లు ఆడకపోయినా సరే వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. ఏంటంటే కొంతమంది ఎవరో ఒకరు దొరుకుతారు, ఎవరో ఒకరు భయపడి ఎవరో ఒకరు ఈ స్కామర్లు దొరుకుతారు. దొరకగానే వాళ్ళు భయపడి ఏంటనే అని చెప్పేసి మొత్తం పూర్తి ఫిలప్ చేసేసి వాళ్ళకి పంపించేస్తారు. వాళ్ళు పంపించేగానే మొత్తం డేటా అంతా హ్యాక్ చేసేస్తారు ఈ స్కామర్లు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, వచ్చిన వెంటనే మీరు ఓపెన్ చేసాకండి అది తెలుసుకొని నేను చెప్పినట్టుగా మీ బ్యాంక్ కన్నా వెళ్ళండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా ఏంటి ఇది అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి తప్ప ఏది పడితే అది ఓపెన్ చేసేకండి. కాబట్టి ఇటువంటి టెన్షన్ గా ఏమవుతుంది ఏంటి అని భయపడి ఈ గేమ్స్ ఆడటం కన్నా ప్లీజ్ దయచేసి స్టాప్ చేసి మనశ్శాంతిగా ఉండటం చాలా ఉత్తమం అనమాట. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇటువంటి ఆన్లైన్ సైట్ గేమ్స్లు ఆడకండి. ఒకవేళ మీరు మానేసిన వాళ్ళకి మీరు ఇటువంటి నోటీసులు వచ్చినా కంగారు పడకండి. నేను చెప్పినట్టుగా చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ సైట్లో ఇటువంటి గేమ్స్ ఆడుతున్న వాళ్ళు షేర్ చేస్తే, ఇటువంటి లేన్ అనే వచ్చిన వాళ్ళు సైట్ షేర్ చేస్తే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఈ వీడియో చేశాను అనమాట. ప్లీజ్ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.